ఈ కడియం శ్రీహరికి మీకున్న కాంట్రవర్సీ ఏంది సార్ అసలు? పొలిటికల్‌గానా? మీకు పర్సనల్‌గా గూడా విభేదాలున్నాయా? నాకు పర్సనల్ ఎక్కడ లేవండి. హ్మ్. నేను స్థానికుడిని. ఈ గణపురం ఇక్కడే హ్మ్. నడి హ్మ్. గడ్డ మీద పుట్టిన హ్మ్. బిడ్డను. హ్మ్. స్టేషన్ గణపురం నడి గడ్డ మీద పుట్టిన బిడ్డను. విద్యాపరంగా చదువుకొని అంబేద్కర్ ఆలోచనను ముందు పెట్టి, ఆయన మార్గంలో నడుచుకుంటూ కష్టపడి కష్టం అనుకుంటే కష్టం అనకుండా ఇష్టపడి చదువుకున్నాను. ఎందుకంటే ఐ వాస్ డ్రాప్ ఔట్ స్టూడెంట్. 5వ తరగతి, 6వ తరగతి నేను చదువుకోలేదు. ఓకే. బీదరికం ఒకటి, రెండవది అవసరం ఫ్యామిలీలో. నేను ఇంటికి పెద్ద, నలుగురు చెల్లెళ్ళు, చివర తమ్ముడు. ఆరుగురు మేము, ఇద్దరు వాళ్ళు. 8 మందిని మా నాన్న ఒక పాలేరుగా ఉండి సాదాలంటే కష్టం అండి. ఆ రోజులలో పశువుల కాపరిగా నేను నా జీవితాన్ని చదువు బంద్ చేసి 5వ తరగతిలో. 5వ తరగతి, 6వ తరగతి 2 సంవత్సరాలు కూడా దాదాపు నాకు రికార్డు ఏంటంటే 31 పశువులను కాస్తే, ఒక పశువు కాస్తే రూపాయి వచ్చేది. అట్లా రూపాయి ఆ రోజులలో 69, 70లో నేను ఎర్న్ చేసింది రూపాయి నెలలో. హ్మ్. మా నాన్నకి తూమెడు జొన్నలు అంటే ఆయన రూపాయలు సంపాదిస్తే 12 ఏళ్ళ 13 ఏళ్ళ వయసులోనే ఆయన కంటే రూపాయి సంపాదించిన. దట్ ఈస్ కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, అధినాయకుడి మెప్పు పొందే విధంగా. అంటే ఇప్పుడు యజమాని మెప్పు పొందితే పశువుని కాస్తానికి ఇస్తాడు ఒక పశువుని. సో అట్లా ఆ రకంగా కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఆ రకంగా మా తాత కాసే పశువుల కంటే నేను ఎక్కువ కాసేవాడిని. మా హ్మ్. నాన్న సంపాదించే దానికంటే నేను ఎక్కువ సంపాదించేవాడిని ఆ రోజులలో. హ్మ్. అక్కడ స్టార్ట్ అయింది నా క్యారియర్. ఆ రకంగా కష్టపడుతూ డ్రాప్ అవుట్ స్టూడెంట్గా ఉన్న నేను ఒక టీచర్ సహకారంతో మళ్ళీ 6వ తరగతి జనవరిలో ఎండింగ్లో జాయిన్ అయ్యి ఫిబ్రవరి, మార్చి చదివి 6వ తరగతి అయిపోయింది అనిపించుకున్నాను. అది ఒక టీచర్ సహకారంతో మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. రీజాయిన్ అయినా ఆ సమయంలోనే బాల కార్మికుడిగా అనుభవించాను. బాల్య వివాహాన్ని తప్పించుకున్నాను. మేనరికాన్ని తప్పించుకొని డ్రాప్ అవుట్ స్టూడెంట్గా ఉండి మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక మళ్ళీ ఎక్కడ కూడా ఆగలే. ఎన్ని అడ్డంకులు, ఎంత బీదరికం ఉన్నా కూడా మరి కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ యూనివర్సిటీ థర్డ్ ర్యాంక్, పిల్లల డాక్టర్గా యూనివర్సిటీ ఫస్ట్, తర్వాత 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రైవేట్ సెక్టర్లో మనం చేయవలసిన సర్వీస్ అంతా చేయొచ్చు అనే ఉద్దేశంతో మరి ప్రైవేట్ డాక్టర్గా 92లో పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టి అట్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి వెళ్ళి అటు తర్వాత రాజకీయాలకు లాగబడి 4 సార్లు వరుసగా ఒక మాదిగా బిడ్డగా తెలంగాణ మొత్తంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. సో అట్లా 4 సార్లు గెలిచి సదాలక్ష్మి మాదిగ మహిళ 69, 70 ప్రాంతంలో తెలంగాణ కోసం ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నది. హ్మ్. ఆమె పీరియడ్లో తెలంగాణ రాలే, కానీ ఆమె చరిత్రలో మిగిలిపోయింది. ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటే నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసము మరి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగే క్రమంలో తెలంగాణ రాజన్నగా పేరు, తర్వాత మరి తెలంగాణ కోసం రాజీనామా చేసినందుకు ఎక్కడికి వెళ్తే అక్కడ పూలదండలు, హారతులు పట్టిన సందర్భం నా జీవితంలో మర్చిపోలేదు. అసలు డాక్టర్ నుండి మీకు ఈ పాలిటిక్స్ వైపు రావాలని ఎప్పుడు అనిపించింది సార్ అసలు? సో నాకు ఎప్పుడు ఎందుకొచ్చారు? కూడా అనిపించలేదు. ఎందుకంటే గన్పూర్ 1978 నుంచి వెళ్ళి ఇట్ వాస్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇప్పటికి కూడా. హ్మ్. 78 నుండి హ్మ్. ముందు గోక రామస్వామి చెరియాల నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత బొజ్జపల్లి రాజయ్య చిట్యాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. ఆరోగ్యం ఆయన ఇండస్ట్రియల్ లేబర్ కాలనీ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆయన తర్వాత కడియం శ్రేయర్ వచ్చాడు. తర్వాత విజయరామారావు వచ్చారు. అందరు పోయిండు. ఒక కడియం శ్రేయర్ మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మీరు అన్నారు ఇంతకుముందు కడియం శ్రేయర్కి మీకు ఏంటి సార్ అని అడిగారు కదా. 94 ఓకే. ఇట్స్ అ వెరీ ల్యాండ్ మార్క్ ఇన్ పాలిటిక్స్ మా ఇద్దరి జీవితంలో. హ్మ్. ఆయన మున్సిపాలిటీ చైర్మన్గా వరంగల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కెమిస్ట్రీ లెక్చరర్ ఉంటే పదవికి రాజీనామా చేసి ఇక్కడ గన్పూర్లో టికెట్ కోసమని టీడీపీ నుంచి వెళ్ళి ప్రయత్నం హ్మ్. చేస్తుండే. హ్మ్. కానీ నేనేమో ప్రజల్లో అప్పటికే ప్రజా వైద్యుడిగా
384 నుంచి వెళ్ళి అప్పటికే 94 అంటే 10 సంవత్సరాలు వైద్య వృత్తిలో ఉండి అనేక హెల్త్ క్యాంపులు పెట్టి స్థానికుడిగా మంచి పేరు ఉంది. అప్పటికే 78 నుండి స్థానిక నినాదం ఉంది. ఉమ్, అంటే అందరూ గెలుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, ఇక్కడోళ్ళకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి చేసినప్పుడు కూడా ఎవరు ఆ స్థాయిలో లేరు. అయితే ఆ నినాదాన్ని ఎన్టీ రామారావు గుర్తుంచుకొని వాళ్ళ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్ను నా దగ్గరికి పంపించడం జరిగింది 94 ఎలక్షన్లకు ముందు. ఉమ్, అది ఆగస్టా ప్రాంతంలో జరిగింది నాకు గుర్తు. ఉమ్, 3 ఎలక్షన్లు ఇంకా 3 నెలలు ఉండగా దగ్గుబాటి వెంకటేశ్వర్లు నా దగ్గరికి వచ్చి, సో ఎన్టీ రామారావు నన్ను పంపించాడు. ఏ రిపోర్ట్లు చూసినా గన్పూర్లో లోకల్ వాయిస్ ఉంది, మీ పేరే ఉంది, మీరు తప్పకుండా టీడీపీలోకి రండి. ఉమ్, మా మీకు ఎన్టీ రామారావుకు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు అంటే చాలా ఇష్టం. మీరు వస్తే టికెట్ ఇవ్వడమే కాదు మిమ్మల్ని మంత్రి కూడా చేస్తారు, మీరు పార్టీకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. నేను పాలిటిక్స్ రానండి, ఐ హ్యావ్ మై ఓన్ కమిట్మెంట్స్. 92లో నేను నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన. 94 ఎలక్షన్లు 2 ఇయర్స్ నర్సింగ్ హోమ్ అయింది. నాకు కమిట్మెంట్ చాలని, నాకు 4 చెల్లెళ్ళు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను రాజకీయాలకు రాలేను సార్ అని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఉమ్, అటు తర్వాత దత్తాత్రేయ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి బీజేపీకి రండి, మేము టీడీపీతో అలయన్స్ అవుతున్నాం, మీరు వచ్చేది ఉంటే మేము ఒక్క మంత్రి పదవి అడిగినా మీకోసమే మంత్రి పదవి అడుగుతాం, మీరు రావాలి అని చెప్పేసి ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దత్తయ్య గారు. నేను నవ్వుంటి, ఉమ్, మీరు ఎందుకు నవ్వుతున్నారో తెలుసు, మీరు లెఫ్ట్ ఐడియాలజీ, బీజేపీకి రావాలంటే కొంచెం కష్టమే ఉంటుంది, కానీ ఎక్కడ గన్పూర్లో ఎవరు పేరు అడిగినా మీ పేరే చెప్తున్నారు, సో రావాలి మీరంటే. సరే, ఐ హేట్ పాలిటిక్స్ అని ఆయన దగ్గర, ఐ హేట్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ అని చెప్పి, ఉమ్, అంటే ఆయన ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఏంటంటే ఒకవేళ కనుక మా బీజేపీ ఇష్టం లేకపోతే టీడీపీలో నన్ను చేయనివ్వండి, తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. అంటే అప్పటికే దగ్గుబాటి నా దగ్గరికి వచ్చిపోయాడు, అది చెప్పలే. ఓకే. సో ఈ రకంగా నన్నేమో టీడీపీలోకి ఆహ్వానిస్తే నేను ఎన్టీ వెళ్ళలేదు. రామారావు దగ్గరికి వెళ్ళలేదు, టికెట్ ఆశపడలేదు. కానీ ఎన్టీ రామారావు దగ్గరికి ఈ కడియం శ్రేణి పోయి ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకొని ఉమ్, ఆయన ఇక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది. నేను టికెట్ తిరస్కరించిన వాడిని నేను, ఆయన ఆశపడి ఇక్కడి నుంచి వెళ్ళి ఆయన గెలిచాడు. అయితే నేను ఏ రకంగానైతే నా దగ్గరికి దగ్గుబాటు వచ్చిన సంగతి, ఇక్కడ లోకల్ ఉన్న సంగతి కడియం శ్రేణికి తెలుసు. ఉమ్, సో కాబట్టి ఆయన నన్ను ఏమంటారు మొగ్గలోనే తుంచేయాలనే ఉద్దేశంతో నన్ను రాజకీయంగా ఎదగకుండా అప్పటి నుండే ఆయన పావు కదవడం మొదలుపెట్టాడు. నాకు ఆయన మీద శత్రుత్వం లేదు, కానీ నన్ను మాత్రం ఆయన శత్రువుగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఓకే. కానీ నా రాజకీయ అరంగేట్రం దండోరా. ఉమ్, ఎందుకోసం అంటే 94లో ఈదుముడిలో జూన్లో 7వ తారీఖు అట్లా పార్టీ పుట్టింది. ఉమ్, సో ఆయన వచ్చిన తర్వాత కృష్ణమాదిగా వరంగల్ ఎంచుకున్నది, నన్ను ఎంచుకున్నాడు. దేవుడి దేవాళ్ళు అప్పుడు ఆర్థికంగా డాక్టర్గా అంతో ఎంతో ఎర్న్ చేస్తున్నాను. ఎక్కడైనా కూడా ఎస్సీలకు సంబంధించిన మీటింగ్లు అంబేద్కర్ మీటింగ్లో పోయేవాడిని కాబట్టి ఆ రకంగా డైరెక్ట్గా మాదిగానే క్యాప్షన్స్తో రావడంతో నేను ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయ్యి, సో నేను మాదిగని చెప్పుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. బికాస్ ఐ స్టార్టెడ్ ఫస్ట్ పీడియాట్రిక్ నర్సింగ్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్. అది బాగా చెప్పుకోవాలని నాకు ఉండే. ఉమ్, సో ఆ సందర్భంలో అందుకని నా రాజకీయ అరంగేట్రం అంటే ప్రజా జీవితాలకు వెళ్ళడానికి దండోరనే. సో దండోర ద్వారా ప్రజా జీవితంలోకి వెళ్ళినప్పుడు నేను చెప్పాను, ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా, ఉమ్, నేను నా కులం తెలిసినాకనే నా దవాఖానకు రండి, లేకపోతే చావండి అన్నంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే అందరికీ నరసింహారెడ్డి, రామ్ నరసింహారెడ్డి, వెంకటరెడ్డి, గోపాలరావు, ఇట్లా ఇట్లా అనేక మంది వాళ్ళందరూ తోకలు పెట్టుకుంటే నేను ఎందుకు పెట్టుకోవద్దు అనేంత ధైర్యంగా ఆ రోజు తెలంగాణ మన కులం పేరు చెప్పుకోవడానికి ముందు రావడం జరిగింది. అట్లా అప్పుడు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ, నేను ఎంఆర్పిఎస్ అంటే ఏమంటారు అధికార పార్టీ మీదే పోరాటం చేయాలి కాబట్టి టీడీపీతో పోరాటం చేస్తే ఇక్కడ కడియం శ్రేణి మీదే పోరాటం చేసినట్టు అయింది. ఉమ్, సో రాస్తారోకలు చేయడం వల్ల కానీ, నేను అంబేద్కర్ స్టాచ్యూ పెడితే దాన్ని తీసేయించడం కానీ, లేకపోతే ఏదైనా మీటింగ్లు పెడితే అక్కడికి కరెంట్ పబ్లిక్ రాకుండా చేయడం కానీ, ఇట్లా లేకపోతే పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేసి పెట్టడం కాబట్టి అట్లా మా ఇద్దరి మధ్యలో రైవలింగ్ బాగా పెరిగిపోయింది. ఉమ్, ఆయనేమో టీడీపీగా, నేను మాదిగా అస్తిత్వం కోసం, మాదిగా ఆత్మగౌరవం కోసం, మాదిగా ఉనికి కోసం, ఉమ్, సో నేను మాది అని చెప్పుకుంటూ నేను తిరిగే క్రమం. ఆయనేమో రాజకీయ పార్టీగా టీడీపీలో ఉండి ఆయన మమ్మల్ని అణచివేస్తే కార్యక్రమం. అట్లా ఉన్న నేను
ఈ క్రమంలో 97లో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. అప్పుడు నాకు డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్ అని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవార్డు రావడం జరిగింది. అది మెయిన్ పేజీలో కవర్ అవడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసి ఆయన ఇక్కడున్న కాంగ్రెస్లతో నన్ను పిలిపించుకున్నాడు హైదరాబాద్. ఆయన పిలిపించుకున్నాడు. నేను పోయాను వాళ్ళ ఇంటికి పోయినప్పుడు. సో అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆయన ఓడగొట్టాలంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలంటే సారీ సార్ అని కామ్గా ఉన్నాను. అంటే ఒకవేళ నీకు అవార్డు వచ్చింది కదా, నువ్వు ఢిల్లీకి పోతావు కదా, నేను నిన్ను ఆహ్వానించడం కరెక్ట్ కాదనుకుంటే నేను సోనియా గాంధీతో మాట్లాడతాను. సోనియా గాంధీ ఒక మెసెంజర్ వస్తాడు, నిన్ను తీసుకుపోయి సోనియా గాంధీని కల్పిస్తాడు అని వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పి పంపించడం జరిగింది. అది అక్టోబర్ 13వ తారీఖు 97లో నేను అవార్డు తీసుకోనికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అవార్డు తీసుకున్న తెల్లారంగానే సోనియా గాంధీ నుంచి ఒక మెసేంజర్ వచ్చి సోనియా గాంధీ దగ్గర తీసుకొని కల్పించడం జరిగింది. నేను బుక్ ఇచ్చేసేవాడే. మీ గురించి చాలా గొప్పగా వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. సో యూ లైక్ పీపుల్ హ్యాస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, దట్ టు ఇన్ కాంగ్రెస్, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. మీరు ప్రజలకు మరింత సేవ చేయాలంటే మీరు రాజకీయాలకు రావాలని చెప్పేసి సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీలో చేరి, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా పార్టీలో చేరి 99 నుంచి ఇంకా మొదటిసారి పోటీ చేయడం కూడా జరిగింది. 99లో ఫస్ట్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసింది 99. సో అందుకనే కడియం శ్రీహరి టీడీపీ రాజకీయ పరంగా ఆయన వస్తే నేను సామాజిక కోణంలో దండోర ద్వారా రాజకీయాలకు రావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నుప్పు ఉప్పు లాగానే మా ఇద్దరి మధ్యలో. కారణం ఏదైనప్పటికీ కొన్ని రోజు స్తబ్దతగా అంటే మా పార్టీలో వచ్చి ఆయన బీఆర్ఎస్ పార్టీలో 2014లో చేయి 2023కు మాతో ఉన్నాడు కాబట్టి ఇక ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టినట్టు ఇద్దరు ఒకటే పార్టీలో ఉండి అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలే. కానీ ఆయన 2004 నుండి మొన్న 23 వరకు ఆయన ప్రజా జీవితంలో లేడు. అంటే నామినేటెడ్ పోస్టులలో ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్సీ ఉన్నాడు, తర్వాత మళ్ళా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అండి. ఏదైనప్పటికీ కూడా గణపురంలో అడుగు పెట్టనిలే. కేసీఆర్ గారే చెప్పారు, నీ నియోజకవర్గం ఎవరు ఏలు పెట్టడు అని చెప్పిండు. అంత ధైర్యం ఇచ్చిండు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం ఉన్న 3.5 సంవత్సరాలు ఆయన గణపూర్లో అడుగు కూడా పెట్టకుండా ఆయనను దూరం ఉంచడం జరిగింది. సో మళ్ళీ 2018 నా ఆఖరి ఎన్నికల్లో కూడా మళ్ళీ 37,000 మెజార్టీతో గెలిచాను. కడియం శ్రీహరి 4,000 మొన్న 15,000తో గెలిచాడు. ఆ 3 కలిస్తే కూడా మొన్న 7,000తో గెలిచాడు. మొత్తం కలిస్తే 15,000. అనే రాజకీయ నాయకులు ఎత్తులు జిత్తులు తప్ప ఆయనకు ప్రజాబలం లేదన్న దానికి నిదర్శనం. 4,000 మొన్న 7,000. మొన్న 7,000 కూడా బీఆర్ఎస్ పార్టీ మేము అందరం చేయడం వల్లనే గెలిచాడు. అంతకుముందు టీడీపీ నుంచి 4,000. సో నేను ఆయన మీద గెలిచినాయి మొత్తం 4 సార్లు అనుకున్నా. మొదటిసారి 12,000, తర్వాత 58,000, మళ్ళీ 33,000, మళ్ళీ 37,000. మొన్న 18లో కూడా నేను 37,000తో గెలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన భక్త రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు జిత్తులు ఇవన్నీ ఆయన. నేను ప్రజానాయకుడిని. ఉరికి ఫస్ట్ రావాలనుకున్నా కానీ కాళ్ళు ఇరుగొట్టి ఫస్ట్ రావాలనుకోండి. ఆయన ఇరుగొట్టి ఆడనే కాబట్టి మెల్ల నడిచిపోవచ్చులే అనే రకం ఆయన. అది మా ఇద్దరి మధ్యలో తేడా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొన్న 2023లో కూడా నా టికెట్ నేను పోటీ చేయాలా. ఎందుకంటే నేను చేసిన ప్రజాసేవతో తెలంగాణలో 10 టీఆర్ఎస్ గెలుతుంది అంటే 10లో గణపురం ఒకటి ఉంటుంది. సో కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ చేసి ఒకవేళ కనుక నాకు టికెట్ ఇస్తే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, లేకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతామని చెప్పేసి కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ముందు నన్ను పిలిచి కేసీఆర్ గారు పిలిచి రాజా గిట్ట బ్లాక్మెయిల్ చేస్తాను, ఏం చేద్దాం, ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన డిప్యూటీ సీఎం సీనియర్ లీడరు, ఈ టైంలో కనుక పోతే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు స్టేట్ రైతు బంధు చైర్మన్గా ఉండి ఇప్పుడు రేపు గెలుస్తాం, ఎట్లాగో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి చేసుకోవచ్చు మనము, ఈసారి ఎమ్మెల్యేగా ఆయన ఉంటాడు. సో నువ్వు ఆయన గెలిపించి నా చేతిలో పెట్టే బాధ్యత నీకు అప్పచెప్తున్నా. జనగాం ఇన్ఛార్జి తీసుకోవాలి, పల్ల రాజేశ్వరిని గన్పూర్ 2 గెలిపించాలని చెప్పేసి నాకు కేసీఆర్ గారు ఆదేశిస్తే అభివక్త వరంగల్ జిల్లా 12 ఉంటే ఈ 2 మాత్రమే గెలిచినాయి. అంటే వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్, ఎట్లా ఓన్ చేసుకోవడం, ఆడడం, పాడడం, మాట్లాడడం, అవసరమైతే దప్పు కొట్టడం, ఏదైనా చేసి మన ఎలక్షన్లో గెలిపించేటట్టు చేస్తూ ఉండడం వల్లనే నేను 4 సార్లు గెలవడం కాకుండా 5వసారి కూడా ఇప్పుడు కడియం శ్రీహరి నా రూపంగా ఆయన గెలిచాడు. రాజేశ్వర రెడ్డి గారిని కూడా అక్కడ గెలిపేయడం జరిగింది. ఆడ తర్వాత మళ్ళీ ఎంపీ ఇస్తారని ఎంపీ కోసము మళ్ళీ పోతే
5 నిమిషాల ముందు వరకు నా పేరు అన్నారు. అంతకుముందు కడియం శ్రేయర్ బిడ్డకు మళ్ళీ కడియం శ్రేయర్‌కి అత్యాశ. ఆయన కులం పేరు చెప్పుకోవడానికి నేను ఇప్పుడు ఎట్లయితే మాదిగ అని ఎన్నిసార్లు చెప్పాను. ఆయన బైండ్ల. సో, ఆయన బైండ్ల అని చెప్పుకోడు. కాస్ట్ పేరు చెప్పడు. కానీ తెలంగాణ మొత్తంలో 13,000 మంది, వరంగల్ అవ్యక్త వరంగల్‌లో 600, గణపురానికి వస్తే 170 మంది వాళ్ళ పాపులేషన్. ఓకే. సో, నా జాతి దగ్గర దగ్గర 33,17,000 జనాభా నాది. గణపురంలో 35% ఇక్కడ ఎస్సీలే. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది. దాదాపు 6,660 మంది ఎస్సీ వాళ్ళే. అంత పెద్ద కమ్యూనిటీ ఇక్కడ మాదిగ కమ్యూనిటీ ఎస్పెషల్లీ. సో, అట్లా ఆయన ఉన్న ఇంత చిన్న కమ్యూనిటీ బైండ్ల కమ్యూనిటీ ఆయనకు టికెట్ ఇచ్చుడే ఎక్కువ. ఇట్లా ఈ 30 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నాడు ఎస్సీ రిజర్వేషన్ మొత్తాన్ని ఇక్కడ. మళ్ళీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ కావాలనము అసలు ఎవరు ఏమంటారు, ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ కేసీఆర్ యాక్సెప్ట్ చేసి బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎంపీ టికెట్, పార్టీ ఫండ్ ఇచ్చిండు. తర్వాత వాళ్ళ ఇంటికి భోజనం పెట్టి అల్లుడికి బిడ్డకు ఆయన భోజనం తిన్నాక తెల్లారంగా హరీష్ రావు దగ్గర పోయిండు, కేటీఆర్ దగ్గర పోయిండు. నేను కాంగ్రెస్ మీద పోటీ చేస్తుంది నా బిడ్డ, డబ్బులు కావాలంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చిండ్రు. అన్ని మూట కట్టుకున్నాడు. తెల్లారి వరకు రేవంత్ రెడ్డి పార్టీలో జాయిన్ అయ్యిండు.